ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఈ వడ్డీ తీసుకునే ముందు పెంచులవ్వ మీ దగ్గర డబ్బులు ఎంత తీసుకున్నారు, దానికి వడ్డీ ఎంతైంది అనే వివరాలు కావాలి. ఏమన్నావు? ఆవో తీసుకున్న డబ్బులకి సుందరి లెక్కలు అడుగుతుంది. నీకు అర్థం కాలేదా? అమ్మా, మాకు కూడా మీరిచ్చిన అసలు తెలుసు, వడ్డీ ఎంతేస్తున్నారని తెలియట్లేదు. కొంచెం ఆ లెక్కలు కూడా చెప్పండి అమ్మా. అమ్మా, అమ్మో, ఏంట్రా నీకు నేను లెక్కలు చెప్పాలా? ఈ దాక్షాయిని ఇంతవరకు ఎవ్వరూ లెక్కలు అడగలేదు. నేను ఏసిందే వడ్డీ, నేను చెప్పిందే లెక్క, అంతే. ఇంతకు మించి అడిగితే ఒళ్ళు చీరేస్తాను. జాగ్రత్త. చూడమ్మాయి, నువ్వు ఈ ఊరి కొత్త. నీకిక్కడ కట్టుబాట్లు పద్ధతులు తెలియవు, అందుకే ఇలా మాట్లాడావు. మీ పద్ధతులు కట్టుబాట్లు పక్కన పెట్టండి. వడ్డీ తీసుకుంటున్నప్పుడు అసలుకి వడ్డీకి లెక్కలుండాలి కదా. అంటే లెక్కలు వివరాలు కాగితం లేకుంటే వడ్డీ ఇవ్వవా? మీరు లెక్కలు చూపించండి, నేను చూసుకుని ఈ వడ్డీ ఇచ్చేసి వెళ్తాను. చదువుకున్నావు, లెక్కలు బాగా వచ్చనుకుంటున్నావా ఏంటి? వస్తే వచ్చాయిలే, ముందు ఆ వడ్డీ ఇచ్చేసిపో. రేపొస్తే లెక్కలు వివరాలు అన్నీ చూపిస్తా. ఇవో. డబ్బులు ఇవ్వం, మాకు లెక్కలు చూపించాల్సిందే. ఇప్పుడు నేను మంకు పట్టుపడితే వ్యవహారం చాలా దూరం వెళ్తుంది. అందరూ దీనిలాగే లెక్కలు అడుగుతారు. లెక్క వివరాలే కదా, అవి స్టోర్ రూమ్లో ఎక్కడో ఉంటాయి. వాటిని వెతికి తీసుకురాగానే మనం లెక్కలు తేల్చుకుందాం. అలాగేనండి. కానీ ఒక్క విషయం, మీరు న్యాయంగా లేకపోతే అవ్వ ఇంటి పత్రాలు ఇచ్చేయాల్సి వస్తుంది. పెద్ద మాటలే మాట్లాడుతున్నావు. మరి మీరు కాగితాలు లెక్కలు చూపించకుండా ఇంటికి తాళం వేస్తాము, ఇంట్లో సామాన్లు బయట పడేస్తాము, రోడ్డున పడతారు అని మమ్మల్ని బెదిరిస్తున్నారు కదా. అలా ఇంకోసారి ఏమీ చూపించకుండా అంటే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగేనమ్మా, నీకు లెక్కల్లో తేడా వస్తే అలాగే చేద్దాం. బాలగారు పదండి. అమ్మా, మా లెక్కలు కూడా చూడండమ్మా. పదయ్య పోదాం. అమ్మా, 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 అమ్మా. అమ్మా, మీకున్నపాటి ధైర్యం కూడా మాకు లేదమ్మా. మేం కూడా ఎంత తీసుకున్నామో ఎంత కడుతున్నామో అసలు లెక్కాపత్రం కూడా లేదమ్మా. ఎప్పుడైనా అడుగుదామంటే ఆమెను చూస్తేనే భయమమ్మా. కానీ మొదటిసారి నువ్వు ధైర్యంగా ఎదుర్కొని అవన్నీ అడిగావు. చూడండి, మీరలా ఒక లెక్క అంటూ లేకుండా కట్టుకుంటూ వెళ్తే ఎన్నాళ్ళని కడతారు, ఎంతని కడతారు? మీ అప్పు ఎంత తీరుతుందో మీకెలా తెలుస్తుంది? మీ అందరికీ ఒకటే చెప్తున్నాను, అందరూ కాయ కష్టం చేసుకుని
చెమటోడ్చి డబ్బులు సంపాదిస్తున్నారు. అవన్నీ వడ్డీల రూపంలోనూ అప్పుల రూపంలోనూ మొత్తం తగలబెడితే మీ పిల్లలకి వాళ్ళ భవిష్యత్తుకి ఏమివ్వగలుగుతారు? మీరు తీసుకున్నది తప్పు అని నేను అనడం లేదు, కానీ మీరు కడుతున్న పద్ధతి తప్పు. ఇప్పుడైనా మీ డబ్బులు కట్టేటప్పుడు ఆవిడ దగ్గర ఉన్న కాగితాలు తీసుకోండి, లెక్కలు చూపించమనండి. మీరు కట్టింది ఎంతో మొత్తం తెలుసుకుని అప్పుడు మీరు ఇంకా ఎంత కట్టాలో ఏంటో వివరంగా ఒక పుస్తకం మీద రాసుకుని వెళ్ళండి. ఆ రోజు ఆ రాత్రి ఆ గుడిలో నగలు దొంగతనానికి వెళ్ళినప్పుడు నన్ను పట్టుకుంది వీళ్లే కదా. ఈ విషయం దాక్షాయిని గారికి చెప్పి వీళ్ళ అంతు చూస్తాను. బాలగారు, హా? ఏంటి ఏం ఆలోచిస్తున్నారు? సుందరి, నాకు ఇంట్లో వాళ్ళు గుర్తొస్తున్నారు. బాలగారు, మనం త్వరలో వెళ్ళిపోతాం. మీరు ఎక్కువ ఆలోచించొద్దు, నేనున్నాను కదా మీకు. ఏమో సుందరి, నాకు ఇంట్లో వాళ్ళని చూడాలి అనిపిస్తుంది. గాయత్రికి పాప పుడితే నేను ఆడుకోవాలి అనుకుంటున్నాను.